అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఈరోజు ఈ వీడియోలో సింగిల్ ఫ్రేమ్లో 2 క్వశ్చన్స్. సో 1 షాట్ 2 బర్డ్స్. ఇథిలీన్ ప్రిపరేషన్, ఎసిటిలిన్ ప్రిపరేషన్, ఇథిలీన్ ప్రాపర్టీస్, ఇటు ఎసిటిలిన్ ప్రాపర్టీస్ రెండు ఒకటే ఫ్రేమ్లో ప్యారలల్గా నేర్చుకుందాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది ఒక అద్భుతమైన చిట్కా. ఇది మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈక్వేషన్స్ బాగా గుర్తుండిపోయే టెక్నిక్ ఇది. సో మీరు ఇలానే ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఇథిలీన్ ఒక పక్కన, ఎసిటిలిన్ ఇంకొక పక్కన. ఇథిలీన్, ఎసిటిలిన్. ఇథిలీన్ C2H4, ఎసిటిలిన్ C2H2. ఇథిలీన్ అలియాస్ ఈథీన్, ఇది ఆల్కిన్ ఫ్యామిలీకి సంబంధించింది. ఎసిటిలిన్ అలియాస్ ఈథైన్, ఇది ఆల్కైన్ ఫ్యామిలీకి సంబంధించింది. రైట్. సో ఎక్కువ డిస్కషన్స్ లేకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలీన్. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటిలిన్. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలీన్. సో ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలీన్ లో మొట్టమొదటిది ఇథైల్ ఆల్కహాల్ నుంచి. ఇథైల్ ఆల్కహాల్ C2H5OH అయితే మనం దాన్ని ఇలా రాద్దాం, CH3CH2OH. ఇది ఇథైల్ ఆల్కహాల్. ఈ ఇథైల్ ఆల్కహాల్ ని మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 సమక్షంలో, సల్ఫ్యూరిక్ యాసిడ్ అది కూడా కాన్సన్ట్రేటెడ్ ని సమక్షంలో హీట్ చేస్తాం. ఆ హీట్ కూడా నియర్లీ 150 నుంచి 200 డిగ్రీ సెల్సియస్ కి హీట్ చేస్తే ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్ ఎస్కేప్ అవుతుందండి. సో వాటర్ మాలిక్యూల్ అంటే మీకు తెలిసి H2O తీసేయండి, ఇందులోంచి H2O సబ్ట్రాక్ట్ చేయండి. H2O ఉదాహరణకి ఇది అనుకుందాం. సో ఎక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది, ఎక్కడ H2O పోతుంది అనేది యాక్చువల్ మెకానిజమ్స్ లో మనం నేర్చుకుంటాం, బట్ మనం గుర్తుపెట్టుకోవడానికి కోసం చెప్తున్నాను నేను ఇది. సో H2O పార్ట్ తీసేయండి, అప్పుడు మిగిలింది ఏంటి, CH3CH. అప్పుడు Cలు రెండు అయినాయి, C2H3, ఇక్కడ ఒక H4, అండ్ విడిపోయిన పార్ట్ ఇది H2O, వాటర్ మాలిక్యూల్ సెపరేట్ అయిపోయింది. సో ఇది ఈథీన్ లేదా ఇథిలిన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్. దీనిని మనం డీహైడ్రేషన్ అంటాం. ఈ ప్రాసెస్ ని డీహైడ్రేషన్. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా. ఎందుకంటే డి అంటే ఏంటి, డి అంటేనే తీసేయటం, రిమూవ్ చేస్తున్నాం. ఎయిర్ రిమూవ్ చేసాం. ఇప్పుడు ఇథైల్ ఆల్కహాల్లో నుంచి వాటర్ ని తీసేసాం. అందుకనే ఇది డీహైడ్రేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. మీరు ఇక్కడ సెంటెన్స్ రాసేటప్పుడు అదే రాయండి, డీహైడ్రేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ హీటెడ్ అబౌట్ 150 to 200 డిగ్రీ సెల్సియస్ గివ్స్ ఈథేన్. మీరు రాయాల్సిన సెంటెన్స్ మీకు ఏది కనపడుతుందో అదే రాయండి. ఇది మీరు బైహార్ట్ చేయకండి, ఇది నేర్చుకోకండి, ఓన్లీ ఈక్వేషన్ నేర్చుకోండి. సో ఎవరి డీహైడ్రేషన్ చేసాం, ఎవరిలోంచి వాటర్ తీసేసాం, ఇథైల్ ఆల్కహాల్ లోంచి వాటర్ తీసేసాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ది ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటున్నాం అండి మనం. CH3CH2Cl, ఇదేమో ఇథైల్ ఆల్కహాల్, ఇది ఇథైల్ క్లోరైడ్. ఇక్కడ OH గ్రూప్ ఉండే దగ్గర ఇక్కడ క్లోరిన్ ఉంటుంది అంతే. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ OH ఉంది, ఇథైల్ ఆల్కహాల్ గ్రూప్, ఇది ఇథైల్ క్లోరైడ్. సో ఇందులో నుంచి మనం ఏం చేస్తున్నాం చూడండి. దీన్ని మనం దీన్ని ఎవరితో రియాక్షన్ జరిపిస్తున్నామంటే ఆల్కలైన్ పొటాషియం హైడ్రాక్సైడ్ KOH తో రియాక్షన్ జరిపిస్తున్నాం, హీట్ చేస్తున్నాం. ఇక్కడ హీట్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. సో ఇక్కడికి బాండ్ బ్రేక్ అయిపోతుంది అండ్ ఇక్కడికి బాండ్ బ్రేక్ అయిపోతుంది. సో ఈ KCl పొటాషియం క్లోరైడ్ సెపరేట్ ఫామ్ అయిపోతుంది. ఇందులో కూడా హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2, మొత్తం ఎన్ని, 5. 5లో ఒక హైడ్రోజన్ తీయండి, హైడ్రోజన్ ఒకటి తీసి OHకి యాడ్ చేయండి, H2O. సో మనకి ఏమేమి ఫామ్ అయినాయి, ఒకటి KCl, ఈ K, ఈ Cl, ఇంకోటి ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ OH కలిసి H2O. ఇక మిగిలింది ఏంటప్పుడు, C2H5లో ఒక హైడ్రోజన్ పోయింది కదా, సో C2H4 ఇథిలీన్ ఫామ్ అయిపోయింది. ఇది ఈ ప్రాసెస్ పేరు డీహైడ్రోహాలోజినేషన్.
డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఇందులో కూడా డి ఉంది, అంటే ఇందులో కూడా రిమూవ్ చేసాం. ఇక్కడేం రిమూవ్ చేసాం? డీహైడ్రేషన్, వాటర్ ని రిమూవ్ చేసాం. ఇక్కడేం రిమూవ్ చేసామట? డీహైడ్రో అంటే హైడ్రోజన్ ని రిమూవ్ చేసాం, హాలోజన్ ని రిమూవ్ చేసాం. హాలోజన్ అంటే ఇదండి, క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్, హాలోజన్ గ్రూప్ ఎలిమెంట్స్ లో హాలోజన్ ని. సో ఇప్పుడు ఇది కదా కాంపౌండ్, హాలోజనేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్. ఎవరి హాలోజనేషన్? ఇథైల్ ఆల్కహాల్ కి. ఇథైల్ ఆల్కహాల్ యొక్క హాలోజనేషన్ అంటే ఇథైల్ ఆల్కహాల్ లో నుంచి క్లోరిన్ తీసేసాం, హాలోజన్ రిమూవ్ చేసాం, ఒక హైడ్రోజన్ కూడా తీసేసాం, ఇక్కడ OH యాడ్ చేసాం కదా. సో ఒక హైడ్రోజన్ పోయింది, ఒక క్లోరిన్ పోయింది, కాబట్టి డీహాలోజినేషన్. సో డీహైడ్రోహాలోజినేషన్, అందుకనే ఆ పేరు వచ్చింది. సో అలా రెండు పోవటం ద్వారా మనకి ఇథిలీన్ ఫామ్ అయింది. సో ఇథిలీన్ కి సంబంధించిన రెండు ప్రిపరేషన్స్, ఒకటి ఇథైల్ ఆల్కహాల్ నుంచి, ఇంకోటి ఇథైల్ క్లోరైడ్ నుంచి. ఇథైల్ ఆల్కహాల్ లో ఎవరు రిమూవ్ అయ్యారు? వాటర్, అందుకనే డీహైడ్రేషన్. ఇథైల్ క్లోరైడ్ లో ఎవరు రిమూవ్ అయ్యారు? క్లోరిన్ రిమూవ్ అయింది, హైడ్రోజన్ రిమూవ్ అయింది, కాబట్టి డీహైడ్రోహాలోజినేషన్. ఇది ఇథిలిన్ యొక్క రెండు ప్రిపరేషన్ మెథడ్స్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎసిటిలీన్ కి సంబంధించిన రెండు ప్రిపరేషన్స్ చూద్దాం. సో ఎసిటిలీన్ ప్రిపరేషన్ లో మొట్టమొదటిది కాల్షియం కార్బైడ్ నుంచి, CaC2. కాల్షియం కార్బైడ్ ని మనం వాటర్ తో రియాక్షన్ జరిపిస్తే H2O తో, దీన్ని మనం హైడ్రాలసిస్ అంటాం. వాటర్ తో హైడ్రోజినేషన్ అంటారు, వాటర్ తో రియాక్షన్ జరిపితే హైడ్రోజినేషన్, హైడ్రాలసిస్. సో రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ జరిగేది చూడండి, కాల్షియం కార్బైడ్ ప్లస్ HOH అని రాద్దామా దీన్ని. అయితే రెండు తీసుకుందాం, HOHలు, ఒకటి కాదు, రెండు మాలిక్యూల్స్ HOH. ఇక్కడ ఏం జరుగుతుందంటే C2, ఈ రెండు హెచ్లు H, ఇది C2H2. దిస్ ఈజ్ నన్ అదర్ దెన్ ఎసిటిలీన్ ఫామ్ అయిందా? సో ఎసిటిలీన్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక మిగిలింది ఏంటి? కాల్షియం OHలు రెండు, కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. హీట్ చేస్తాం, హైడ్రాలసిస్. సో చాలా సింపుల్. ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఎవరి నుంచి? కాల్షియం కార్బైడ్ ని వాటర్ తో రియాక్షన్ జరిపినప్పుడు. సో చూడండి ఎలా ఎలా స్ప్లిట్ చేశానని మీకు ఇక్కడ. కాల్షియం కార్బైడ్ HOH, ఒక వాటర్ మాలిక్యూల్, ఇంకొక వాటర్ మాలిక్యూల్. సో ఈ కార్బన్, ఈ రెండు హైడ్రోజన్లు జంపు C2H2. సో కాల్షియం మిగిలిపోయిన రెండు OHలు కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ కాల్షియం కార్బైడ్ నుంచి. దీనికంటూ స్పెషల్ గా పేరే లేదు, రాసుకోవాలంటే రాసుకోవచ్చు, హైడ్రాలసిస్ ఆఫ్ కాల్షియం కార్బైడ్. మీరు హెడ్డింగ్ ఇక్కడ మాకు కూడా ఒక హెడ్డింగ్ కావాల్సారంటే హైడ్రాలసిస్ ఆఫ్ కాల్షియం కార్బైడ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ అయోడోఫామ్ నుంచి CHI3. మీకు క్లోరోఫామ్ బాగా వింటుంటారు, CHCl3 పాత సినిమాలో చూపిస్తుంటారు. సో క్లోరోఫామ్ లాగానే ఇది అయోడోఫామ్. సో అయోడోఫామ్ ని సిల్వర్ తో రియాక్షన్ జరిపిస్తుంది, సిల్వర్ పౌడర్ తో హీట్ చేస్తారు. సిల్వర్ పౌడర్ తో హీట్ చేసినప్పుడు అయోడోఫామ్ ఈజ్ హీటెడ్ విత్ సిల్వర్ పౌడర్. ఈ సిల్వర్ పౌడర్ తో రియాక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. అయోడోఫామ్ CHI3, సిల్వర్, ఇంకొక CHI3, రెండు మాలిక్యూల్స్ తీసుకోండి. అప్పుడు CH ఇవి రెండు యాడ్ అయిపోతాయి, అంటే ఇక్కడికి బాండ్ బ్రేక్ అయిపోతుంది, టక్, ఇక్కడ కట్. సో వీళ్ళిద్దరు విడిపోతారు. సో ఇక్కడ విడిపోయిన CH, ఇక్కడ విడిపోయిన CH ఒకటైపోతారు. అప్పుడు C2H2 మన ఎసిటిలిన్ ఫామ్ అయింది. ఇక మిగిలింది ఏంటండి? AgI3. కాబట్టి ఇక్కడ మనం 6 సిల్వర్స్ తీసుకుంటే అప్పుడు 6AgI సిల్వర్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. ఎసిటిలిన్ ప్లస్ సిల్వర్ అయోడైడ్ ఫామ్. సింపుల్ అండి, లేదు క్లోరో అయోడోఫామ్ సిల్వర్ తో రియాక్షన్ జరుగుతుంది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది, వీళ్ళిద్దరు కలిశారు, మిగిలిపోయిన I3 సిల్వర్ తో యాడ్ అయ్యి సిల్వర్ అయోడైడ్ ఫామ్ అయిపోయింది. సో ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటిలీన్, ప్రిపరేషన్ ఆఫ్ ఇథిలీన్, డీహైడ్రేషన్,
డీహైడ్రోహాలోజినేషన్. మీరు దానికి వెళ్ళి చూడకుండా చెప్పండి కళ్ళు మూసుకొని. డీహైడ్రేషన్, డీహైడ్రేషన్ ఎవరిలోంచి వాటర్ తీసేసాం? ఇథైల్ ఆల్కహాల్. డీహైడ్రోహాలోజినేషన్ ఎవరిలోంచి హైడ్రోజన్ ని హాలోజన్ ని తీసేసాం, క్లోరిన్ తీసేసాం, ఇథైల్ క్లోరైడ్. సో ఇథైల్ ఆల్కహాల్, ఇథైల్ క్లోరైడ్. ఇథైల్ ఆల్కహాల్ నుంచి వాటర్ పోయింది, ఇథిలీన్ ఫామ్ అయింది. ఇథైల్ క్లోరైడ్ నుంచి హైడ్రోజన్ క్లోరిన్ రెండు పోయినాయి, ఇథిలీన్ ఫామ్ అయింది. సో ఎసిటిలీన్కి వస్తే కాల్షియం కార్బైడ్ యొక్క హైడ్రాలిసిస్, వాటర్తో రియాక్షన్ జరిపిస్తాం. రెండవది అయోడో ఫామ్ ని సిల్వర్ పౌడర్తో రియాక్షన్ జరిపిస్తాం. సో అలా మీరు ఈ రెండింటిని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ వి గో ఫర్ ద ప్రాపర్టీస్. సో అత్యంత ముఖ్యమైన ప్రాపర్టీస్ వెళ్ళిపోదాం. ప్రాపర్టీస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకొని ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్దాం. ఏంటి అంటే చూడండి, ఇథిలీన్ CH2 డబల్ బాండ్ CH2 అని రాస్తుంది జనరల్గా. ఈథైన్ లేదా ఎసిటిలిన్ ని CH ట్రిపుల్ బాండ్ CH అని రాస్తుంది. చూడండి, ఇందులో డబల్ బాండ్ ఉంది, ఇందులో త్రిబుల్ బాండ్ ఉంది. ఈ డబల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉండటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఈథేన్ తో పోలిస్తే వీళ్ళిద్దరూ హైలీ రియాక్టివ్. ఈథేన్ హైలీ రియాక్టివ్ కాదు, వీళ్ళిద్దరూ హైలీ రియాక్టివ్. ఎందుకంటే వీళ్ళల్లో డబల్ బాండ్ త్రిబుల్ బాండ్లు ఉన్నాయి. సరే, డబల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉంటే హైలీ రియాక్టివ్ ఎందుకు అయ్యారు సార్ అంటే, ఒక చిన్న విషయం చెప్పి మీకు నేను కంటిన్యూ చేస్తాను. సో ఈథేన్ అంటే C2H6 కదండి, అంటే CH3 బాండ్ CH3, ఇది ఈథేన్. ఇది ఈథీన్ ఏమన్నాం, ఇథిలీన్ ఏమన్నాం, CH2 డబుల్ బాండ్ CH2 అని. ఇథైన్ ఎసిటిలీన్ ఏమన్నాం, CH ట్రిపుల్ బాండ్ CH. ఇక్కడ చూడండి సింగిల్ బాండ్. ఈ సింగిల్ బాండ్ కూడా ఎవరండి, సిగ్మా బాండ్ కదా. సింగిల్ బాండ్ గా ఉండేది ఎవరు, సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ ఇస్ అ స్ట్రాంగ్ బాండ్. ఆ బాండ్ ని బ్రేక్ చేయటం చాలా కష్టం. కాబట్టి ఈథేన్ ఫార్మేషన్ లో ఈ బాండ్ బ్రేక్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ. ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో ఉన్న బాండ్లు బ్రేక్ అయితే గానీ కార్బన్ కి మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అవటం చాలా కష్టం ఈథేన్. అయితే కానీ ఇథిలీన్ ఎసిటిలీన్లకు వచ్చేసరికి పై బాండ్ ఉంది. ఇది ఒక సిగ్మా ఒక పై, ఇక్కడ ఒక సిగ్మా రెండు పైలు కదా, రెండు బాండ్. ఈ మిగిలిపోయిన రెండు పై బాండ్లే, సిగ్మా ఇప్పుడు ఒకటే ఉంటుంది. మిగిలిపోయిన రెండు పై బాండ్ అంటే ఇందులో ఒక పై బాండ్ ఉంది, ఇందులో రెండు పై బాండ్లు ఉన్నాయి. ఈ పై బాండ్ వీక్ బాండ్. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీరు నేను షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం అండి, ఇద్దరం షేక్ హ్యాండ్ పట్టుకున్నాం, రెండు చేతులు గట్టి మంచి గట్టి హార్డ్ సాలిడ్ షేక్ హ్యాండ్తో ఉన్నాం అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం. సో మనం ఇలా పట్టుకునే ఉన్నాం అనుకోండి, షేక్ హ్యాండ్తోనే ఉండిపోయాం, మన ఇద్దరం ఫ్రెండ్స్ అని స్ట్రాంగ్ రిలేషన్ ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చాడు, సో వాడికి కూడా నేను షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ముందు నీ షేక్ హ్యాండ్ని కట్ చేసి వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ఇది కష్టం కదండి. మన ఇద్దరం మంచి సాలిడ్గా ఉన్నాం. అట్లా కాకుండా మన ఇద్దరం రెండు చేతులతో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నాం. ఈ చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, ఈ చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తున్నాను, మన ఇద్దరు రెండు చేతులతో షేక్ హ్యాండ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనకు మూడో ఫ్రెండ్ వచ్చాడు, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో మన ఇద్దరం ఒక చేయి షేక్ హ్యాండ్ అలానే పట్టుకొని మన ఇద్దరం రెండో చేయి వదిలేద్దాం. వదిలేసి వాడి చేయి నేను పట్టుకుంటాను, వాడి రెండో చేయి నువ్వు పట్టుకో. అప్పుడు వాడు కూడా మనలో కలిసిపోయారు కదండి. అంటే రెండు హ్యాండ్లు షేకింగ్ ఇచ్చుకుంటున్నప్పుడు మనం ఒక చేయి తీసేసుకోవడానికి ఇబ్బంది లేదు, ఎందుకంటే మన ఇద్దరు బాండ్ అయితే ఉందిగా, ఇంకా సిగ్మా బాండ్ స్ట్రాంగ్ ఉంది కదా. కాబట్టి ఈ డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఈ పై బాండ్ ఏదైతే ఉందో, ఈ పై బాండ్ కొంచెం పెద్దగా డ్రా చేద్దాం, పై బాండ్ సిగ్మా బాండ్. ఈ పై బాండ్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయిపోయి ఈ కార్బన్ వేరే వాళ్ళతో బాండ్ ఫామ్ చేస్తుంది, ఈ కార్బన్ వేరే వాళ్ళతో బాండ్ ఫామ్ చేయడానికి రెడీ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా రెండు పై బాండ్లు బ్రేక్ అయిపోతాయి. కార్బన్ మధ్య ఉన్న సిగ్మా బాండ్ అలానే ఉంటుంది. అందుకనే ఈథేన్ తో పోలిస్తే వీళ్ళు హైలీ రియాక్టివ్. ఒకటి వీళ్ళని మనం ఏమంటామంటే, ఈ డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్లు ఉన్న వాటిని అన్సాచురేటెడ్ అంటారు. అన్సాచురేటెడ్ అంటే మన భాషలో మాట్లాడాలంటే ఆకలితో ఉన్నవాడు. వీడు కూడా అన్సాచురేటెడ్. డబల్ బాండ్ త్రిబుల్ బాండ్లు ఉన్నవన్నీ అన్సాచురేటెడ్. వీడు ఆకలితో ఉన్నవాడు, వీడు ఆకలితో ఉన్నవాడు. వీడు మాత్రం సాచురేటెడ్, కడుపు నిండినవాడు. వీడు సాచురేటెడ్. ఈ ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఏం కోరుకుంటారంటే కడుపు నిండాలనే కోరుకుంటారు కదా. ఇది బాగా గుర్తుపెండి ఈ మాట. ఆకలితో ఉన్నవాడు ఏం కోరుకుంటాడు, కడుపు నిండటాన్ని కోరుకుంటాడు. అంటే అన్సాచురేటెడ్ గా ఉన్నవాడు ఏం కోరుకుంటాడు, సాచురేటెడ్ గా మారటాన్ని కోరుకుంటాడు. అంటే డబుల్ బాండ్ గా ఉన్నవాడు ఏం కోరుకుంటాడు, సింగిల్ బాండ్ గా మారటాన్ని కోరుకుంటాడు. ట్రిపుల్ బాండ్ గా ఉన్నవాడు ఏం కోరుకుంటాడు, డబుల్ బాండ్ గా మారి సింగిల్ బాండ్ గా మారాడు. ట్రిపుల్ బాండ్ నుంచి
ఒక్కో సందర్భంలో డైరెక్ట్ సింగిల్ బాండ్ ఫామ్ అవుతాం, ఒక్కో ఇంటర్మీడియట్ గా డబుల్ బాండ్ ముందు ఫామ్ అయ్యి, అంటే ఒక బాండ్ ముందు బ్రేక్ అయ్యి తర్వాత ఇంకో బాండ్ బ్రేక్ అవుతుంది. ఫైనల్ గా వీళ్ళిద్దరూ కోరుకునేది సింగిల్ బాండ్ గా మారటాన్నే. సో ఇది రియాక్షన్స్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇప్పుడు మనం చూడబోయేవన్నీ ఇప్పుడు ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం రాయరు ఎగ్జామ్ లో, కానీ ఇప్పుడు మనం చూడబోయే ప్రతి సన్నివేశంలో నేను ఇప్పుడు దాకా చెప్పింది మీకు వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇదంతా తీసేద్దాం. మనం నేర్చుకోబోతుంది ఇథిలీన్ యొక్క ప్రాపర్టీస్ ఇవి ఇలానే ఉంచుదాం. ఇది అన్సాచురేటెడ్, ఇథిలీన్, ఎసిటిలీన్. సో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే ఇందులో ఫస్ట్ వాటర్ తో రియాక్షన్, ఇక్కడ కూడా ఫస్ట్ వాటర్ తో రియాక్షన్, 2 హైడ్రోజన్ తో రియాక్షన్, 2 హైడ్రోజన్ తో రియాక్షన్, 3 ఆక్సిజన్ తో రియాక్షన్, 3 ఆక్సిజన్ తో రియాక్షన్ లాస్ట్కి రాద్దాం, మనకి ఎగ్జామ్లో ఆక్సిజన్ రియాక్షన్ అందులో లేదు కాబట్టి. బ్రోమిన్ తో రియాక్షన్, ఇక్కడ కూడా బ్రోమిన్ తో రియాక్షన్, వాటరు, హైడ్రోజన్, బ్రోమిన్. 4వది ఓజోన్ రియాక్షన్, ఓజోన్ తో, ఇక్కడ కూడా 4వది ఓజోన్ తో రియాక్షన్. ఎందుకు రాస్తున్నానంటే యాక్చువల్గా మీ క్వశ్చన్లో ఇదే ఆర్డర్ ఉండకపోవచ్చు. మిమ్మల్ని రియాక్షన్స్ అడిగేటప్పుడు ఏది ముందు ఏదైనా అడగచ్చు, ఇవే రియాక్షన్స్ అడుగుతారు దాదాపు, ముందు వెనక ఏదైనా అడగచ్చు. కాకపోతే కంపారిజన్ ఈజీగా ఉంటుందని నేను ఒక ఆర్డర్ మెయింటైన్ చేస్తూ గుర్తుపెట్టుకోవడానికి తెలియకుంటుంది. సో మీకు ఎసిటిలిన్ కి సంబంధించి 4 రియాక్షన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్స్, 4 రియాక్షన్స్ రాశాను. ఇథిలీన్ కి సంబంధించి 5 రియాక్షన్స్ అడుగుతున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ తో రియాక్షన్, ఇంకొకటి ఉంది కోల్డ్ డైల్యూట్ పొటాషియం పెర్మాంగనేట్. యాక్చువల్గా ఇది లేదు మీకు, వాటర్ తో రియాక్షన్ లేదు, ఇథిలీన్ కి వాటర్ తో రియాక్షన్ లేదు, ఎసిటిలిన్ కి వాటర్ తో రియాక్షన్ ఉంది. బట్ అయినా కూడా ఒక మాట ఇక్కడ చెప్తాను నేను, ఎందుకంటే రెండింటిని వాటర్ రియాక్షన్ కంపేర్ చేద్దామని నేను రాశాను అక్కడ. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంకొకటి ఈ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటున్నాం కదా, వీటిని డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ఇవి అన్ని కూడా దాదాపుగా ఎడిషన్ రియాక్షన్ ని ఎంకరేజ్ చేస్తాయి. అంటే వీటన్నిటిలో జరిగేది ఎడిషన్ రియాక్షన్. చూపిస్తా ఎడిషన్ రియాక్షన్. ఇప్పుడు చూడండి, ఇథిలీన్ వాటర్ గివ్స్ C2H5OH, ఇథైల్ ఆల్కహాల్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటర్ అంటే HOH కదా, ఒక హెచ్, ఇథిలీన్ కూడా విడగొడదాం మనం, క్లియర్గా రాదు. ఇథిలీన్ CH2CH డబుల్ బాండ్ CH2 అని రాదు ఇథిలీన్. వాటర్ తో రియాక్షన్, HOH తో రియాక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అవుతుంది, ఒక OH ఇక్కడ యాడ్ అవుతుంది, అప్పుడు అది CH3 సింగిల్ బాండ్ CH2OH. సో OH ఇక్కడ యాడ్ అయిందండి, H ఇక్కడ యాడ్ అయింది, మధ్యలో 2 బాండ్లలో ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారా, కంప్లీట్ గా వాటర్ మాలిక్యూల్ దీనికి యాడ్ అయిపోయింది. ఒక సింగిల్ కాంపౌండ్, 2 లేదా అంతకంటే ఎక్కువ కాంపౌండ్స్ అన్ని కలిసి ఒక సింగిల్ కాంపౌండ్ గా తయారవటాన్ని ఎడిషన్ రియాక్షన్ అంటారు. సో అందుకు ఇక్కడ జరిగింది ఎడిషన్, వీళ్ళిద్దరు కలిసిపోయి ఒక సింగిల్ కాంపౌండ్ ఏర్పడింది. అండ్ ఇంకో మాట కూడా మీకు చెప్పాను, అన్సాచురేటెడ్ సాచురేటెడ్ గా మారింది, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ గా మారింది, కార్బన్ కార్బన్. ఇది వాటర్ తో ఇక్కడ రియాక్షన్. ఇక్కడికి వచ్చేసరికి వాటర్ తో రియాక్షన్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ వాటర్. ఈ రియాక్షన్ ఎవరి సమక్షంలో జరుగుతుందంటే డైల్యూట్ మెర్క్యూరిక్ సల్ఫేట్ HgSO4 అండ్ డైల్యూట్ H2SO4 సమక్షంలో జరుగుతుంది ఈ రియాక్షన్. దీన్ని మీకు కొన్ని బుక్స్ లో 1 to 2% ఆఫ్ HgSO4 అంటాడు, సల్ఫ్యూరిక్ యాసిడ్ 30% ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాడు. దాని మీనింగ్ డైల్యూట్ అనే కదా. సో డైల్యూట్ మెర్క్యూరిక్ సల్ఫేట్, డైల్యూట్ H2SO4 సమక్షంలో ఇది జరుగుతుంది. ఇక్కడ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సేమ్ HOH అని రాద్దాం దీన్ని, ఇంత జరిగింది. ఒక హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అవుతుంది CH2, ఒక బాండ్ బ్రేక్ అవుతుంది, అంటే 2 బాండ్లు మిగులుతాయి, OH ఇక్కడ యాడ్ అవుతుంది CHOH. దీన్ని మనం వినైల్ ఆల్కహాల్ అంటాం.
వినైల్ ఆల్కహాల్. సో ఈ వినైల్ ఆల్కహాల్ నుంచి ఫార్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఫార్వర్డ్ రియాక్షన్ లో ఏం జరుగుతుందంటే జస్ట్ రీఅరేంజ్మెంట్ జరిగి ఫైనల్ గా CH3CHO ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఎసిటాల్డిహైడ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఎసిటాల్డిహైడ్. సో ఇది కొంత బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా జరుగుతుంది, బట్ బ్యాక్వర్డ్ రియాక్షన్ తక్కువ. అందుకని చూడండి, ఫార్వర్డ్ రియాక్షన్ యారో ఎక్కువ పెట్టాను, బ్యాక్వర్డ్ రియాక్షన్ యారో తక్కువ పెట్టాను. సో ఇది మెయిన్ గా ఫార్వర్డ్ రియాక్షన్ గా రీఅరేంజ్మెంట్ జరిగి ఎసిటాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఎసిటాల్డిహైడ్ మళ్ళీ వెనక్కి వినైల్ ఆల్కహాల్ గా మారే సందర్భాలు ఉంటాయి, బ్యాక్వర్డ్ రియాక్షన్ జరిగే సందర్భాలు ఉంటాయి, బట్ రేర్. సో ఫస్ట్ వాటర్ చూడండి, ఎసిటిల్, ఇక్కడ కూడా ఎడిషన్ రియాక్షన్ జరిగింది, మీరు గమనించారా? ఇది కూడా ఎడిషనే. వాటర్ కంప్లీట్ గా ఇందులో యాడ్ అయింది, వాటర్ ఇందులో యాడ్ అయిపోయి అదే వినైల్ ఆల్కహాల్ అదే రీఅరేంజ్మెంట్ జరిగి ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయింది. వాటర్ కూడా ఎట్లా యాడ్ అయిందో మీకు అర్థమైతేనే ఉంది కదా. ఒక హెచ్ ఇక్కడ యాడ్ అయింది, ఓ హెచ్ ఇక్కడ యాడ్ అయింది, అదే జరిగింది అక్కడ. సింపుల్. అంతకుమించి అక్కడ కొత్తగా జరిగింది ఏమీ లేదు. సో ఇది వాటర్ తో రియాక్షన్. ఫస్ట్ది వాటర్ తో రియాక్షన్. నెక్స్ట్ వాటర్ తీసేద్దాం. హైడ్రోజన్, ఇథిలిన్ కదా, CH2 డబుల్ బాండ్ CH2, ఇది హైడ్రోజన్ తో రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఎసిటిలిన్, CH ట్రిపుల్ బాండ్ CH, ఎసిటిలిన్ హైడ్రోజన్ తో రియాక్షన్ జరుగుతుంది. ఇక్కడ రియాక్షన్ లో నికెల్ లేదా ప్లాటినం రియేజెంట్స్ గా వీటి సమక్షంలో ఉంటాయి. హై టెంపరేచర్స్, ఇది కూడా నియర్లీ 200 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ దగ్గర ఈ రియాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే నికెల్ అనేది హై టెంపరేచర్స్ దగ్గర అది రియేజెంట్ గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఎడిషన్ రియాక్షన్. మీరు ఏం గుర్తుపెట్టుకో, రియాక్షన్స్ అన్ని చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇథిలీన్ అండ్ ఎసిటిలిన్ ఇవి. జస్ట్ ఈ హైడ్రోజన్ తీసుకుపోయి దీనికి యాడ్ చేయండి, జస్ట్ ఈ హైడ్రోజన్ తీసుకుపోయి దీనికి యాడ్ చేయండి, అంతే. హైడ్రోజన్ అంటే రెండు హెచ్లు కదా, రెండు హైడ్రోజన్లు కదా. ఒక హైడ్రోజన్ తీసుకుపోయి దీనికి యాడ్ చేయండి, ఒక హైడ్రోజన్ తీసుకుపోయి దీనికి యాడ్ చేయండి. అప్పుడు CH2 ఏమవుతుంది? CH3 అవుతుంది. ఇక్కడ CH2 ఏమవుతుంది? CH3 అవుతుంది. మధ్యలో డబుల్ బాండ్ సింగిల్ బాండ్ గా మారిపోతుంది. ఏమైంది అప్పుడు? సాచురేటెడ్ అయిపోయిందా? సాచురేటెడ్ అయిందా? సేమ్ ఇక్కడ కూడా జరుగుతుంది. సో హైడ్రోజన్ అంటే రెండు హైడ్రోజన్లు కదా. సో ఈ హైడ్రోజన్ దీనికి యాడ్ చేయండి, CH2 అవుతుంది. ఈ హైడ్రోజన్ దీనికి యాడ్ చేయండి, CH2 అవుతుంది. మధ్యలో రెండు బాండ్లు ఉంటాయి, ఒకటే బాండ్ బ్రేక్ అవుతుంది. అయితే ఇది కంటిన్యూషన్, ఎందుకంటే నికెల్ ఒక స్ట్రాంగ్ రియేజెంట్, సాచురేటెడ్, కడుపు నిండేదాకా తింటనే ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ దీనికి హైడ్రోజన్ యాడ్ అవుతుందండి. మళ్ళీ దీనికి హైడ్రోజన్ యాడ్ అవడం అంటే నథింగ్ బట్ ఈ రియాక్షన్. సో ఎసిటిలిన్ హైడ్రోజన్ యాడ్ అయ్యి ఇథిలిన్ వచ్చింది, ఇథిలిన్కి మళ్ళీ హైడ్రోజన్ యాడ్ అయ్యి ఈథేన్ వచ్చే వరకు జరుగుతుంది. మళ్ళీ హైడ్రోజన్, రెండు హైడ్రోజన్ లో ఒక హైడ్రోజన్ దీనికి యాడ్ అవుతుంది, ఒక హైడ్రోజన్ దీనికి యాడ్ అవుతుంది, సేమ్ ఇదే రియాక్షన్. సో C2H6 ఫామ్ అవుతుంది. ఎక్కడికి వచ్చింది? సాచురేటెడ్కి వచ్చింది. సో అన్సాచురేటెడ్ సాచురేటెడ్ అయింది, అన్సాచురేటెడ్ కొంత కడుపు నిండింది, పూర్తిగా కడుపు నిండేదాకా ఆ రియాక్షన్ జరిగింది. సో ఇది హైడ్రోజన్ తో రియాక్షన్ జరిగే ప్రాసెస్ రెండు చోట్ల, ఇథిలిన్ అండ్ ఎసిటిలిన్. నెక్స్ట్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, బ్రోమిన్ రియాక్షన్. సో బ్రోమిన్ రియాక్షన్, దీన్ని మనం హాలోజినేషన్ అంటామండి. దీన్ని మనం హాలోజినేషన్ రియాక్షన్ అంటాం. హైడ్రోజన్ తీసేద్దాం, మీకు నేను లాస్ట్ లో బ్రీఫ్ గా మళ్ళొక్కసారి రాసి చూపిస్తాను, ఎందుకంటే రియాక్షన్స్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. సో ఇథిలిన్ అంటే CH2 డబుల్ బాండ్ CH2 reacts with bromine in presence of carbon tetrachloride solvent, CCl4. ఇవే కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ గుర్తుపెట్టుకోండి. CCl4 సమక్షంలో జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా బ్రోమిన్ తో రియాక్షన్ అదే జరుగుతుంది. ఎసిటిలిన్ CH ట్రిపుల్ బాండ్ CH reacts with bromine in presence of CCl4. సో ఏం జరుగుతుంది? ఎడిషన్ రియాక్షన్. ఇంకేంటి కొత్త చెప్పేది? ఇందాక హైడ్రోజన్ యాడ్ అయింది, ఇప్పుడు రెండు బ్రోమిన్లు కదా, ఒక బ్రోమిన్ వచ్చి ఇక్కడ తగులుకుంటుంది, ఇంకో బ్రోమిన్ వచ్చి ఇక్కడ తగులుతుంది కదా. CH2 ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవుతుంది, ఇంకో బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవుతుంది, మధ్యలో సింగిల్ బాండ్ సాచురేటెడ్ గా మారిపోయింది.
సో 1,2 ఫస్ట్ కార్బన్ దగ్గర ఒక బ్రోమిన్, సెకండ్ కార్బన్ దగ్గర ఒక బ్రోమిన్ కాబట్టి 1,2 డైబ్రోమో ఈథేన్ అంటాం మనం. ఫామ్ అయింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. సేమ్ ఒక 2 బ్రోమిన్లు ఇవి, 2 బ్రోమిన్లలో ఒక బ్రోమిన్ పోయి ఇక్కడ యాడ్ అవుతుంది, ఇంకో బ్రోమిన్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే సిహెచ్ ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అయింది, ఒక బ్రోమిన్ ఇంకా ఇక్కడ యాడ్ అయింది, డబుల్ బాండ్ ఉంది. అయితే ఇది కూడా మళ్ళీ బ్రోమిన్ తో రియాక్షన్ కంటిన్యూగా జరుగుతుంది, Br2 తో మళ్ళీ రియాక్షన్ జరుగుతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4. సో మళ్ళీ 2 బ్రోమిన్లు కదా ఇవి, ఒక బ్రోమిన్ మళ్ళీ ఇంకోటి ఇక్కడ యాడ్ అవుతుంది, ఇంకో బ్రోమిన్ వచ్చి మళ్ళీ ఇంకోటి ఇక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు CHBr ఆల్రెడీ ఉన్నది, దీనికి ఇంకొక Br ఇక్కడ యాడ్ అవుతుంది, ఇంకో Br ఇక్కడ యాడ్ అవుతుంది, మధ్యలో డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అయింది, ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ అయింది, డబుల్ బాండ్ సింగిల్ బాండ్ అయింది. సేమ్ హైడ్రోజన్ దగ్గర ఏం చేసామో అదే చేసాం, హైడ్రోజన్ దగ్గర ఎగ్జాక్ట్ ఏం చేసాం అదే చేసాం. ఇక్కడ దీని పేరు ఒకటో కార్బన్ దగ్గర 2 బ్రోమిన్లు ఉన్నాయి కాబట్టి 1,1 దగ్గర 2 ఉన్నాయి, రెండో కార్బన్ దగ్గర కూడా 2 ఉన్నాయి కాబట్టి 2,2 మొత్తం 4 బ్రోమిన్లు కాబట్టి టెట్రా బ్రోమో ఈథేన్ ఫామ్ అయింది. సో బ్రోమిన్ రియాక్షన్ అర్థమైందా మీకు? బ్రోమిన్ జస్ట్ యాడ్ అయింది అంతే. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే ఇది ఒక టెస్ట్ గా పనిచేస్తుందండి. ఏం టెస్ట్ గా పనిచేస్తుంది అంటే చూడండి, బ్రోమిన్ కలిపిన తర్వాత దాని కలర్ మొత్తం పోయి కలర్లెస్ గా తయారవుతుంది. ఇప్పుడు మన బౌల్లో ఒక అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఉందండి, మనం బ్రోమిన్ ఇందులో వేసాం, స్టార్టింగ్ లో ఆరెంజ్ కలర్ ఉంది, ఇప్పుడు కలర్ పోయింది. అంటే అప్పుడు అర్థం ఏంటి? మనం బ్రోమిన్ వేసింది ఎందులో? ఒక అన్సాచురేటెడ్ దాంట్లో అని అర్థమైందా? అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ని టెస్ట్ చేయడానికి పనికి వస్తుంది, బ్రోమిన్ టెస్ట్ అంటారు. ఇక్కడ కూడా అంతే, బ్రోమిన్ ముందు యాడ్ చేసాం, ఇది అన్సాచురేటెడ్, మళ్ళీ అన్సాచురేటెడ్ వచ్చింది అంటే బ్రోమిన్ ఇంకా కలర్ పూర్తిగా పోలేదు, ఆరెంజ్ కలర్ పూర్తిగా పోలేదు, మళ్ళీ బ్రోమిన్ ఇంకా యాడ్ చేస్తూనే ఉన్నాం, అప్పుడు కలర్ పోయింది. కాబట్టి ఇది కూడా ఒక అన్సాచురేటెడ్. మళ్ళీ అన్సాచురేటెడ్ లో అది డబుల్ బాండా త్రిబుల్ బాండా టెస్ట్లు వేరే ఉన్నాయి. సిల్వర్ తో ఏమైనా రియాక్షన్ జరుగుతాం, ప్రెసిపిటేట్ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది, అది వేరే టెస్ట్. మొత్తానికైతే అన్సాచురేటెడ్ కాంపౌండా కాదా టెస్ట్ చేయడానికి మాత్రం బ్రోమిన్ పనిచేస్తుంది. బ్రోమిన్ కలిపితే ఆరెంజ్ కలర్ లో ఉన్నది వైట్ కలర్లెస్, వైట్ అంటే కలర్లెస్ అనే కదా, కలర్లెస్ గా మారుతుంది అంటే అక్కడ అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఉంది అని చెప్పడానికి బ్రోమిన్ టెస్ట్ పనికొస్తుంది. ఇది బ్రోమిన్ తో రియాక్షన్. రైట్, నెక్స్ట్ బ్రోమిన్ అయిపోయింది. నెక్స్ట్ ఓజోన్ తో రియాక్షన్. సో ఇది కూడా చాలా సింపులే, CH2 డబల్ బాండ్ CH2 కి ఓజోన్ యాడ్ అవుతుంది, O3 యాడ్ అయితే చూడండి 3 ఆక్సిజన్లు ఎక్కడ యాడ్ అవుతాయో జాగ్రత్తగా చూడండి. CH2 ఒక బాండ్, ఒక ఆక్సిజన్ ఇక్కడ యాడ్ అవుతుంది, ఒక ఆక్సిజన్ ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇది ఇథిలీన్ ఓజోనైడ్ అనే ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దీన్ని జింక్ అండ్ వాటర్ సమక్షంలో రియాక్షన్ జరిపిస్తే ఇక్కడ మనకి బాండ్ బ్రేక్ అవుతుంది, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. చూడండి ఏ ఫామ్ అయిందో, H2CO అంటే HCHO ఆర్డర్లో HCHO ఆర్డర్లో రాస్తే 2 Hలు CHO H2CO ఇక్కడ కూడా H2CO అంటే మొత్తం 2 ఫామ్ అయినాయి. దీన్నే మనం ఫార్మాల్డిహైడ్ అంటాం, ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయింది అంట. అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మిగిలిపోయిన ఆక్సిజన్ వాటర్తో రియాక్షన్ జరిపి మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఇథిలీన్ యొక్క ఓజోనాలసిస్. నేను ఓజోన్ యాడ్ చేసే ప్రాసెస్ ని మనం ఓజోనాలసిస్ అంటారండి. ఓజోన్ యాడ్ చేస్తే సో ఓజోన్ ఇథిలీన్ తో యాడ్ అవుతుంది. ఇలా యాడింగ్ మళ్ళీ ఎడిషన్ రియాక్షన్, అన్నిట్లో మనం చూసిన ఎడిషన్ జస్ట్ ఓజోన్ పై 3 ఆక్సిజన్లు ఎక్కడ యాడ్ చేశారో చూసుకోండి అంతే. కార్బన్ కి ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్ అటాచ్ అవుతుంది. సో ఇక్కడ కార్బన్ కి ఈ ఆక్సిజన్ అటాచ్ అవుతుంది, ఈ 2 ఆక్సిజన్ల మధ్యలో బాండ్ ఉంటుంది. సో ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఇథిలీన్ యొక్క ఓజోనాలిసిస్. ఎసిటిలీన్ యొక్క ఓజోనాలిసిస్ చూడండి, ఇది కూడా అలానే ఉంటుంది.
ట్రిపుల్ బాండ్ CH కి ఓజోన్ యాడ్ చేస్తున్నాం. 3 ఆక్సిజన్లు ఎక్కడ యాడ్ అయితే చూడండి, CH 3 ఆక్సిజన్లు, ఇక్కడ ఒక ఆక్సిజన్, సేమ్ ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్. సి మధ్యలో ఒక బాండ్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ట్రిపుల్ బాండ్ గా ఉంది, ఇక్కడ ఉంది డబుల్ బాండ్. సో ఇటో బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ ట్రిపుల్ బాండ్, ఇటో బాండ్ పోయి సిసిల మధ్యలో ఇంకో బాండ్ మిగిలిపోయింది. సో ట్రిపుల్ బాండ్ అలానే ఉంటుంది. ఇది ఎసిటిలీన్ ఓజోనైడ్ ఇంటర్మీడియట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ మనకి ఈ బాండ్ బ్రేక్ అవుతుంది జింక్ వాటర్ మాలిక్యూల్ సమక్షంలో. CHO మీరు బాగా చూడండి, CHO 2 CHOలు ఫామ్ అయితే 2 CHOలు మీరు బాండ్ ఫామ్ లో చూపించండి. CHO Cల మధ్య బాండ్ ఉంది చూడండి. CHO సి కార్బన్ మధ్యలో బాండ్ ఉంది. CHO ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్, దీన్ని మనం గ్లయాక్సాల్ అంటాం. సో గ్లయాక్సాల్ ఫామ్ అయింది. ఇది ఓజోనాలిసిస్. సో ఓజోన్ని ఇథిలీన్కి యాడ్ చేయటం, ఓజోన్ని ఎసిటిలీన్కి యాడ్ చేయటం. రైట్. సో దీంతో ఎసిటిలీన్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. మనం 4 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. అండ్ ఇథిలీన్కి సంబంధించి ఒక 2 మిగిలిపోయిన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ 2 మిగిలిపోయిన ప్రాపర్టీస్ ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది అంటే ఆ మిగిలిపోయిన దాంట్లో మొదటిది ఆక్సిడేషన్. సో ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపిస్తున్నాం. CH2 డబుల్ బాండ్ CH2. ఈ ఆక్సిడేషన్ ఏదైతే ఉందంటే ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది హై ప్రెషర్ లో జరుగుతుంది. ఇది జరిగి ఇవి N మాలిక్యూల్స్ రియాక్షన్ జరిపి CH2 బాండ్ CH2 ఒక చైన్ ఫామ్ అవుతుంది. దీన్నే మనం పాలిథీన్ అంటాం. పాలీఈథీన్, దాన్నే మనం పాలీఈథీన్, దాన్నే షార్ట్ కట్ లో పాలిథీన్ కవర్స్ అన్నామా మనం, అది ఇదే అనమాట. అంటే ఇథిలీన్ మాలిక్యూల్స్ N నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అని ఒక లీనియర్ చైన్ ఫామ్ అవుతుంది. ఒక లీనియర్ చైన్ లాగా ఒకదానికొకటి గొలుసు కట్టుగా ఒక చైన్ సిస్టమ్ లా ఫామ్ అవుతుంది. దాన్ని మనం పాలీఈథీన్ అంటాం ఎట్ హై ప్రెషర్స్. సో ఆక్సిజన్ తో రియాక్షన్ జరుగుతుంది విత్ ఆక్సిజన్. సో ఇది ఆక్సిజన్ కి సంబంధించింది. రెండోది లాస్ట్ది 6th CH2 ఇథిలీన్ రియాక్ట్స్ విత్ KMnO4 పొటాషియం పెర్మాంగనేట్ సమక్షంలో జరుగుతుంది. KMnO4 ని యాడ్ చేయటం జరుగుతుంది. హీట్ చేస్తాం KMnO4 సమక్షంలో. ఇక్కడ CHOH ఫామ్ అవుతుంది. చూడండి, కోల్డ్ డైల్యూట్ పొటాషియం పెర్మాంగనేట్ ని మనం బేయర్స్ రియేజెంట్ అని కూడా పిలుస్తాము. బేయర్స్ రియేజెంట్. ఎందుకు దీనికి పేరు, ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బ్రోమిన్ టెస్ట్ లాగానే బేయర్స్ టెస్ట్ కూడా. సో బ్రోమిన్ టెస్ట్ దేనికి వాడతామో బేయర్స్ టెస్ట్ కూడా దానికే వాడతాం. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ మనం ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక అన్సాచురేటెడ్ కాంపౌండ్, ఇది ఒక సాచురేటెడ్ కాంపౌండ్. ఇది పింక్ కలర్ లో ఉంటుంది లేదా ఒక పర్పుల్ కలర్ లో ఉంటుంది. పింక్ లేదా పర్పుల్ కలర్ లో ఉన్నటువంటి పొటాషియం పెర్మాంగనేట్ దాని కలర్ కోల్పోతుంది. మనం ఇందులో వేయగానే దాని కలర్ కోల్పోయి ఫైనల్ గా ఒక కలర్లెస్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఒక కలర్లెస్ కాంపౌండ్ ఫామ్ అయింది అంటే సో అక్కడ ఫామ్ అయింది ఏంటిది, ఒక సాచురేటెడ్ కాంపౌండ్ ఫామ్ అయింది అని అర్థం. కాబట్టి బేయర్స్ రియేజెంట్ కూడా మనకి సాచురేటెడ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్ని రియాక్షన్స్ ని ఎట్ ఏ టైం ఒకటే ప్లేస్ లో చూద్దాం. అన్ని రియాక్షన్స్ ని మీకు ఎట్ ఏ టైంలో ఒకటే ప్లేస్ లో చూపిస్తాను నేను మీకు గుర్తుండిపోవటానికి. సో ఇథిలిన్
ఎసిటిలిన్. సో చకచక రాద్దాం. CH2 డబుల్ బాండ్ CH2, ఇన్ని 6 కదా మొత్తం. మళ్ళీ CH2 డబుల్ బాండ్ CH2, 3 CH2 డబుల్ బాండ్ CH2, 4 CH2 డబుల్ బాండ్ CH2, 5 CH2 డబుల్ బాండ్ CH2, 6 CH2 డబుల్ బాండ్ CH2. సో ఒకసారి ఏం కలిపాము మనం, వాటర్ రియాక్షన్ చూపించాను. ఇది మీకు ఎగ్జామ్లో లేదు, మీకు క్వశ్చన్ ఇప్పుడు మీకు మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్లో వాటర్ రియాక్షన్ లేదు, బట్ మీకు నేను చెప్పాను వాటర్తో రియాక్షన్. తర్వాత హైడ్రోజన్, తర్వాత బ్రోమిన్ యాడ్ చేసాం, బ్రోమిన్తో రియాక్షన్, హైడ్రోజన్తో రియాక్షన్, బ్రోమిన్తో రియాక్షన్ చూసాం మనం. ఇంకేం చూసాం మనం, ఇథిలిన్, బ్రోమిన్, వాటర్, ఆక్సిజన్, ఓజోన్తో రియాక్షన్ చూసాం. తర్వాత ఆక్సిజన్తో రియాక్షన్ చూసాం. తర్వాత పొటాషియం పెర్మాంగనేట్తో రియాక్షన్స్, పొటాషియం పెర్మాంగనేట్. సో రైట్, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే పద్ధతిలో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ ఎలా చేయాలో ఆ విధంగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. రైట్, సేమ్ ఇక్కడ కూడా వచ్చేయండి. 4 ఇందులో మనం CH ట్రిపుల్ బాండ్ CH, ఎసిటిలిన్ ప్లస్, నెక్స్ట్ ఎసిటిలిన్ ప్లస్, నెక్స్ట్ ఎసిటిలిన్ ప్లస్, నెక్స్ట్ ఎసిటిలిన్ ప్లస్. సో వాటర్తో రియాక్షన్, ఇంకా ఎవరితో, ఆక్సిజన్తో రియాక్షన్, ఆక్సిజన్ అయినా వాటరు, హైడ్రోజన్, బ్రోమిన్, ఇంకా మనం ఎవరిని చూసింది దీంట్లో, వాటరు, హైడ్రోజను, బ్రోమిన్, ఓజోనాలిసిస్ O3. రైట్. సో వాటర్తో రియాక్షన్ జరిపినప్పుడు ఇక్కడ మనకి ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది, C2H5OH. జస్ట్ కౌంట్ చేయండి, C2H5 2 2 4 2 6, 5 1 6, ఒక ఆక్సిజన్, ఖతం, యాడ్ అయిపోయింది, ఇథైల్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి H2O మనం ఎలా యాడ్ చేసాం, HOH గా, H ఇక్కడ యాడ్ అయింది, OH ఇక్కడ యాడ్ అయింది, ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అయింది. అంటే CH2CHOH ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ ఫామ్ అయింది. దీని కంటిన్యూషన్ రియాక్షన్, ఒక ఫార్వర్డ్ రియాక్షన్ జరిగింది. సో అది రీఅరేంజ్మెంట్ జరిగింది, CH3CHO, CH3CHO, ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయింది మనకి ఇక్కడ. ఫైనల్ గా ఒక ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయింది. ఇది ఒక ఫార్వర్డ్ రియాక్షన్, కొంత రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా. ఇది వినైల్ ఆల్కహాల్ నుంచి ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయింది. సో ఇది ఒకటే ఫార్ములా, ఒకటే చూసుకోండి, కౌంట్ చేసుకోండి. C2 H, మొత్తం 4 Hలు, ఇక్కడ 2 2 4 Hలు, 3 1 4, ఒక ఆక్సిజన్, ఎసిటాల్డిహైడ్. ఇదేం వినైల్ ఆల్కహాల్, ఇది ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయింది. తర్వాత హైడ్రోజన్ రియాక్షన్ మనకి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ రియేజెంట్ నియర్లీ 200 డిగ్రీ సెల్సియస్ జరుగుతుంది అనుకున్నాం. ఈ రియేజెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 200 డిగ్రీ సెల్సియస్. సో హైడ్రోజన్ జస్ట్ యాడ్ అయిపోతుంది, ఒక H ఇక్కడ యాడ్ అవుతుంది, ఇంకో H ఇక్కడ యాడ్ అవుతుంది, జస్ట్ CH3 బాండ్ CH3 ఫామ్ అవుతుంది, అంటే ఈథేన్ ఫామ్ అవుతుంది. సో ఎసిటిలిన్ నుంచి ముందు ఇథిలిన్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ ఒకటి ఇక్కడ యాడ్ అవుతుంది, ఇంకోటి ఇక్కడ యాడ్ అవుతుంది, మళ్ళీ హైడ్రోజన్ యాడ్ చేస్తే దాని నుంచి CH3 ఫామ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ ఈథేన్ ఎలా చేసామో బ్రోమిన్ అలా చేస్తాం. జస్ట్ హైడ్రోజన్ ప్లేస్ లో Br అంతే, H ప్లేస్ లో Br ఉంది అంతే. ఇక్కడ H2 ఉంది, ఇక్కడ Br2 ఉంది. సో ఇది బ్రోమిన్ టెస్ట్ అంటాం. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ నేను రాయట్లేదు, బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవుతుంది. జస్ట్ రాయట్లేదు ఎందుకు బద్ధకంగా రాద్దాం. CH2 ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవుతుంది, ఒక బ్రోమిన్ ఇక్కడ యాడ్ అవుతుంది. దీంట్లో ఫైనల్ రాస్తున్నా నేను, అంటే ఫస్ట్ బ్రోమిన్ యాడ్ అయినప్పుడు ఇది వస్తుంది ఇక్కడ. మళ్ళీ బ్రోమిన్ యాడ్ అయితే ఏమొస్తున్నప్పుడు CH 2 బ్రోమిన్లు యాడ్ అయితే ఇక్కడ అందుకనే డైరెక్ట్ గా 2 బ్రోమిన్లు అని రాద్దాం. బాండ్ CH ఇక్కడ ఒక బ్రోమిన్, ఇక్కడ ఒక బ్రోమిన్, మొత్తం 4 బ్రోమిన్లు, 1,1,2,2, టెట్రా బ్రోమో ఈథేన్. అక్కడ ఇది 1,2 డైబ్రోమో ఈథేన్. సో ఓజోన్ యాడ్ అయితే ఎలా యాడ్ అవుతుంది, CH2 ఒక ఆక్సిజన్ ఇక్కడ,
యాడ్ అవుతుంది. తర్వాత ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, HCHO ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫార్మాల్డిహైడ్, ఇక్కడ కూడా ఆక్సిజన్ యాడ్ అవుతుంది, 3 ఆక్సిజన్ CH కి ఆక్సిజన్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మధ్యలో బాండ్ ఉంటుంది. ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా సైడ్ ప్రోడక్ట్ గా వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ CHO గ్లయాక్సల్ ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఓజోనాలిసిస్. తర్వాత ఆక్సిజన్ మనం యాడ్ చేస్తే ఇక్కడ హై ప్రెషర్స్ లో జరుగుతుంది. ఇక్కడ ఈ రియాక్షన్ హై ప్రెషర్ లో జరగటం వల్ల ఈ ఇథిలీన్ ఏదైతే ఉందో ఇథిలీన్ చైన్ ఫామ్ అవుతుంది, ఒక చైన్ ఫామ్ అవుతుంది. ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక చైన్ లా ఫామ్ అవుతుంది, దాన్ని మనం పాలిథీన్ అంటాం. ఇక్కడ బ్రోమిన్ టెస్ట్ గురించి మీకు చెప్పాను. ఇక్కడ పొటాషియం పెర్మాంగనేట్, ఇక్కడ బ్రోమిన్ ఏదైతే ఉందో ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. బ్రోమిన్ అనేది ఆరెంజ్ కలర్ లో ఉన్నది. ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న బ్రోమిన్ ఇథిలీన్ కి యాడ్ అయ్యి తన కలర్ ని కోల్పోతుంది, కలర్లెస్ గా తయారవుతుంది. ఇక్కడ పొటాషియం పెర్మాంగనేట్ ఒక పింక్ కలర్ లో ఉంటే సొల్యూషన్, ఇది ఇథిలీన్ కి యాడ్ అయిపోయి అది CH2 ఇథిలీన్ గ్లయాక్సాల్, ఇది పేరు ఇథిలీన్ గ్లయాక్సాల్ ఫామ్ అవుతుంది. ఇది కూడా కలర్లెస్ సొల్యూషన్, అంటే ఒక అన్సాచురేటెడ్ కాంపౌండ్ కి మనం కలిపాము అనడానికి ఒక సూచన అన్నమాట. సో ఇలా ఇవి 6 అవి 4 రియాక్షన్స్. సో టోటల్ గా 2 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్.